చాక్లెట్ హౌస్. అనగనగా ఓ పల్లెటూరు. ఆ పల్లెటూరులో పిల్లలందరూ కలిసి ఒక చెట్టు దగ్గర ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. తమ మనవరాలు మిథునని చూస్తూ మురిసిపోతూ ఉంది. ఇంతలో ఒక అమ్మాయి చింపిరి జుట్టుతో చినిగిన బట్టలతో అక్కడ ఈ పిల్లల దగ్గరికి వచ్చింది. తన పేరు రుక్మిణి. రుక్మిణి వాళ్ళు చాలా పేదింటి వాళ్ళు. నిజానికి వాళ్ళ నాన్న రోజు కూలి పనికి వెళ్తే కానీ ఇల్లు గడవదు. రుక్మిణి వాళ్ళ తల్లిదండ్రుల కష్టం అర్థం చేసుకొని తను కూడా బాగా చదువుకునేది. ప్రతి టీచర్కి రుక్మిణి అంటే చాలా ఇష్టం. ఎంత పేదరికం ఉన్నా మంచి విలువలతో ఉండేది. ఇంట్లో అమ్మా నాన్నలకు సహాయం చేసేది. ఇలా రుక్మిణి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఈ రుక్మిణి అంటే మిథున వాళ్ళ బామ్మకి నచ్చదు. కారణం తను పేదింటి అమ్మాయి అని. రుక్మిణిని అక్కడ చూడగానే ఆ బామ్మకి కోపం వచ్చింది. వెంటనే మిథునని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయింది. మిథునకి కూడా రుక్మిణి అంటే కోపం. అది చూసిన రుక్మిణికి ఏమీ అర్థమయ్యేది కాదు. ఎందుకలా వెళ్ళిపోతున్నారో అని అనుకునేది. అలా కొన్ని రోజులకి ఒకరోజు సాయంత్రం ఇలానే రుక్మిణి ఆడుకోవడానికి రాగానే బామ్మగారు పైకి లేస్తూ గుండె నొప్పితో పడిపోతారు. అది చూసిన మిథున ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకువస్తుంది. ఈలోపు రుక్మిణి బామ్మ స్పృహలోకి వచ్చేలా చేస్తుంది. తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యం చేయకపోతే కష్టమయ్యేది, కానీ సమయానికి చేయడం వల్ల బ్రతికిపోయింది, లేదంటే అక్కడే చనిపోయేవారు అని చెప్తారు. ఈ మాటలు బామ్మ చెవిన పడతాయి. అది విన్న బామ్మ రుక్మిణితో మంచిగా మాట్లాడుతుంది. కానీ మిథున మాత్రం అస్సలు రుక్మిణితో సరిగ్గా మాట్లాడేది కాదు. బామ్మ కూడా చెప్పడానికి చూస్తారు, కానీ మిథున వినేది కాదు. మిథున ప్రవర్తన చూసి వాళ్ళ బామ్మ తన వల్లే ఇలా తయారైంది అని అనుకుని బాధపడేది. అలా ఉండగా ఒకరోజు పక్కనే ఉన్న అడవిలో చాక్లెట్ చెట్టు ఉంది అని సరదాగా మిథున రుక్మిణితో చెప్తుంది. ఆ చాక్లెట్ చాలా బాగుంటుంది అని, తనకి ఆ చాక్లెట్ కావాలి అని చెప్తుంది మిథున. చాలా ప్రేమగా చెప్పడంతో నిజమే అనుకుని ఆ అడవిలోకి వెళ్తుంది రుక్మిణి. కానీ ఆ అడవిలో ఎంత దూరం వెళ్ళినా చాక్లెట్ చెట్టు కనిపించదు రుక్మిణికి. చాలా అలసిపోతుంది. అయితే అప్పుడే ఒక తాత రుక్మిణికి తనకి చాలా దాహంగా ఉంది అని, మంచినీళ్లు కావాలి అని అడుగుతాడు. కానీ ఇంచుమించు 1 కిలోమీటర్ వరకు నీరు దొరకదు అని చెప్పి నీరు ఉండే ప్రదేశం గురించి చెప్తాడు. వెంటనే తను అక్కడికి వెళ్తుంది. వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి తాతకి ఇస్తుంది. వెంటనే ఆ తాత ఒక దేవతామూర్తిగా ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. ఆ తర్వాత రుక్మిణి చాక్లెట్ చెట్టు ఎక్కడుందో అని చెప్పమంటుంది. తను జరిగినది కథంతా చెప్తుంది. వెంటనే ఆ దేవతామూర్తి, నాకు అంతా అర్థమైంది. మీ ఇల్లు ఒక మాయా చాక్లెట్ ఇల్లుగా మారిపోతుంది. మీ ఇంట్లోనే ఒక మాయా చాక్లెట్ చెట్టు ఉంటుంది. దాని నుంచి వచ్చే చాక్లెట్తో మీ కుటుంబం మంచిగా స్థిరపడొచ్చు. ఆ చాక్లెట్నే మిథునకి కూడా ఇవ్వు అని చెప్పి మాయమవుతాడు. ఆశ్చర్యంతో రుక్మిణి వాళ్ళ ఇంటికి పరిగెడుతుంది. ఇంకా రుక్మిణి ఎలాగో రాదు, ఏదో క్రూరముఖం తినేసి ఉంటుందిలే అన్న ఆలోచనతో మిథున చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అప్పుడే రుక్మిణి పరిగెత్తడం చూసి ఆశ్చర్యంతో తన వెనకాలే వెళ్తుంది. రుక్మిణి వెళ్ళి చూసేసరికి వాళ్ళ ఇల్లు నిజంగానే చాక్లెట్ హౌస్గా మారిపోతుంది. అలానే ఒక చాక్లెట్ చెట్టు కూడా ఉంటుంది. వెంటనే రుక్మిణి వాళ్ళ అమ్మా నాన్నకి జరిగిందంతా చెప్తుంది. అలానే అక్కడికి వచ్చిన తన స్నేహితులకి కూడా చెప్తుంది. ఆ చాక్లెట్ చెట్టుకి నమస్కరించి చాక్లెట్లన్నీ కోస్తుంది రుక్మిణి. అందరికీ పంచి పెడుతుంది. ఆ చాక్లెట్ తీయగా ఉంటుంది. అది చూసిన మిథునకి చాలా అసూయ కలుగుతుంది. రుక్మిణి వాళ్ళు చాక్లెట్ ఫ్యాక్టరీని మొదలు పెడతారు. తర్వాత రుక్మిణి వాళ్ళు చాలా సంతోషంగా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. నీతి: మంచితనం ఎప్పుడూ మనకి సహాయం చేస్తుంది.